మిర్యాలగూడ నియోజకవర్గం వెంకటాదిపాలెం గ్రామ పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వెంకటాదిపాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఆకుమర్తి నాగమణి గారిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకుమర్తి వెంకన్న, వెంకటాదిపాలెం మాజీ సర్పంచ్ బారెడ్డి అశోక్ రెడ్డి, చిన్నం రమేష్ బాబు, మాజీ ఉప సర్పంచ్ బీజేపీ నాయకులు దాశరాజు నరేష్, అంబటి కరుణాకర్ రెడ్డి, బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులు బలపరిచిన ఆకుమర్తి నాగమణి మరియు 14 మంది వార్డు మెంబర్లను వెంటబెట్టుకొని సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వెంకటాదిపాలెం బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆకుమర్తి నాగమణి విజయం తథ్యమని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు నల్లబోతు భాస్కర్ రావు చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే పట్టం కడతారని వారు తెలిపారు. ధన్యవాదాలు. వెంకటాదిపాలెం గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇక్కడ నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే మీరందరూ వచ్చి నామినేషన్కి సహకరించిన ప్రజలందరికీ పాదాభివందనం. ఇదే విధంగా మీరందరూ కూడా నాకు సర్పంచ్ వార్డు మెంబర్లు అందరూ కూడా గెలిచేటట్టు ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ నామినేషన్కి సహకరించిన అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి వార్డు మెంబర్లు అందరినీ సర్పంచ్ని కూడా గెలిపించాలని కోరుతూ మీకు అందరికీ పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ గ్రామ అభివృద్ధికి నేను సహకరిస్తాను. గ్రామ ప్రజలందరికీ కూడా నా పేరు ఆకుమర్తి నాగమణి, నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ఇక్కడికి నామినేషన్ వేయడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గ్రామంలో ఏ పనులైనా కూడా నేను తప్పకుండా చేస్తాను. మీ గ్రామ అభివృద్ధికి నేను తోడ్పడతాను. ఈ ఒక్కసారి మీ అందరూ మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి నన్ను గెలిపించాలని మీ అందరూ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఈరోజు మన వెంకటాదిపాలెం గ్రామ పంచాయతీలోని బొడ్రాయి వద్ద, పాతూరులోని బొడ్రాయి వద్ద నామినేషన్ వేయడానికి వచ్చిన సర్పంచ్ గారు కావడానికి, అభ్యర్థిగా నిలబడడానికి వచ్చిన ఆకుమర్తి నాగమణి గారు, భర్త వెంకన్న గారు మరియు వార్డు మెంబర్లందరూ, గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం గ్రామంలో ఎన్నో విధాలుగా, ఇప్పుడు రమేష్ బాబు చెప్పినట్టు ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసుకున్నాం. మనం మళ్ళీ కూడా అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేసుకోవాలి అని అంటే మన పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించుకోవడానికి మన బీజేపీ నుంచి కూడా మన ముఖ్యులందరూ కూడా కరుణాకర్ రెడ్డి మరియు ముఖ్యులందరూ మన నరేష్, దాసరాజు నరేష్ గారు ముఖ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి, మా వంతుగా కూడా మేము ప్రయత్నం చేసి గెలిపించుకుందామని చెప్పారు. ఈ భాగంగానే వెంకటాదిపాలెం గ్రామ పంచాయతీలోని ప్రజలకు తెలియజేసిన ఏంటంటే, వెంకటాదిపాలెంలో డెవలప్మెంట్ కావడానికి నాగమణి గారు మంచిగా అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో మేము ప్రతిపాదన చేయడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా ఏకదాటి మీద ప్రతిపాదన చేయడం జరిగింది. మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బొడ్రాయి సాక్షిగా ఎలాంటి ఇబ్బందులు ప్రయత్నాలు చేసే వాళ్ళని కూడా ఖండిస్తూ ముందరికి పోతామని చెప్పి కూడా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకువచ్చే వారిని కూడా ఖండిస్తూ ముందరికి పోతామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వేడుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రామ ప్రజలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి నూతనంగా ఎన్నిక కావడానికి వచ్చినటువంటి నా వార్డు సభ్యులందరికీ మరియు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడినటువంటి ఆకుమర్తి నాగమణి, భర్త ఆకుమర్తి వెంకన్న, అందరూ ప్లాట్ల వెంకన్న అంటారు. మరి వీళ్ళకు సహకరించి మన అందరం కూడా తోడ్పాటునిచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. బొడ్రాయి సాక్షిగా మనం అందరం ఇలా మనస్ఫూర్తికి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.
ఇక్కడ మనం చూడాల్సింది ఒకటే, గతంలో ఎంతోమంది సర్పంచులుగా చేసినారు, ఎన్నో అధికారిక పదవులు అనుభవించినారు. కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున బారెడ్డి అశోక్ రెడ్డి గారు సర్పంచ్ అయిన తర్వాత మన మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు గారి నిధులతో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులలో భాగంగా సర్పంచ్ గారు కొట్లాడి, మాజీ సర్పంచ్ బారెడ్డి అశోక్ రెడ్డి గారు కొట్లాడి గ్రామంలో ఎన్నడూ లేని 50 సంవత్సరాల కింద చేయలేని పనులని, అభివృద్ధి పనులని మనం చేసి చూపించినాడు. ఇవాళ మనం ఒకటే నిబద్ధతగా మాట్లాడుకోవాలి. ఎవరైతే కష్టపడి గ్రామ అభివృద్ధికి తోడ్పడతారో, ఏ నాయకుడైతే అభ్యర్థి ఏమిటి ఉన్న నాయకుని గుర్తించి మనం మరి ఓటేయాలని కోరుకుంటున్నాను. ఇలా ఆకుమర్తి వెంకన్న ఉన్నాడు, మధ్య రేత్ర కాడ కానీ మా అపరేత్ర కాడ కానీ ఏ రోజు కానీ ఎక్కడ కానీ ఎవరైనా ఫోన్ చేసి వెంకన్న నాకు ఈ ఆపద కలిగిందంటే భుజాన్ని వేసుకొని చేసే ఒక మంచి గుణం మనకు వెంకన్న కాడ ఉన్నది. సర్పంచ్ గారు కూడా ఆయనకు తోడు, అన్నదమ్ములు లెక్కన, ఇద్దరు రామలక్ష్మణులు లెక్కన గ్రామానికి ఎంతో తోడ్పాటు ఉంటుందని కోరుకుంటున్నాను. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన రాజకీయ అరంగేటం చేసిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలుగా ప్రతి ఏరియాకు సేవలు అందించిన ఘనత వెంకన్న గారికి చెందుతుంది. ఆయన భార్యకి అవకాశం వచ్చింది కాబట్టి నాగమణి గారిని మనం అందరం కలిసి అఖండ మెజార్టీతో గెలిపించాలి. గతంలో ఎక్కడ కూడా సీసీ రోడ్లు లేవు, లైట్లు లేవు, మురుగు కాలువలు తీసే పరిస్థితి లేదు. అలాంటిది ఇవాళ బారెడ్డి అశోక్ రెడ్డి గారు సర్పంచ్ అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ పంచాయతీలో ప్రతి ఏరియాలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు, నీటి సౌకర్యం అనేకంగా చేసి ఎంతమందికి ఆపదలకు వచ్చినా కూడా వాళ్ళకు సీఎంఆర్ ఫండ్ ఇవ్వడంలో కావచ్చు, ప్రతి ఒక్కరికి చేయూతనివ్వడం, సాయం చేయడం కావచ్చు, ఆర్థిక అభివృద్ధి చెందడంలో కావచ్చు, ఇంత తోడ్పాటునిచ్చినారు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ, నా తోటి అక్క చెల్లెలందరికీ, నా పెద్దమ్మలకు, చిన్నమ్మలకు, పేరు పేరున అన్నదమ్మలకు, బాబాయిలకు, పెద్దనాయనలకు మరీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. ఆకుమర్తి వెంకన్న మనం విజయ పదం నడిపించి వార్డు మెంబర్లందరినీ కూడా అఖండ మెజార్టీతో గెలిపించి శ్రీమతి ఆకుమర్తి నాగమణి గారిని అఖండ మెజార్టీతో గెలిపించి గ్రామ పంచాయతీలో మిర్యాలగూడ నియోజకవర్గం చరిత్ర సృష్టించాలని చెప్పేసి బొడ్రా సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీకు అందరికీ ఆమోదం